జేడి చక్రవర్తి గారి సినిమాలు మనం చూడలేదు ఇంతకు ముందు. ఆయన యాటిట్యూడ్ కన్నా ఎక్కువ ఉంది ఆయనకి యాటిట్యూడ్. జేడి చక్రవర్తి గారు చేసిన సినిమాలు ఇప్పటికీ మనం రిపీటెడ్ గా చూస్తూ ఉంటాం. ఆయన ఏ సినిమాల్లోనూ అలా చేయలేదు. కానీ ఈ రోజు అలాంటి పాట స్టేజ్ మీద పాడినప్పుడు మరి జేడి చక్రవర్తి గారు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? మేబీ ఈవెంట్ అయిపోయిన తర్వాత మరి పర్సనల్ గా కలిసి మంచి చెడు అని చెప్పారేమో తెలియదు. కానీ ఇది ఇలాంటి పాటలు స్టేజ్ మీద ఒక హీరోతో పర్ఫార్మెన్స్ చేయించి మళ్ళీ దానికి యాటిట్యూడ్ స్టార్ అని ఒకటి తగిలించి, ఇది మనం తీసే సినిమా ద్వారా ప్రజలకి మనం మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎంటర్టైన్ చేస్తే సరిపోతుంది. నువ్వు ఈ సినిమా తీసావు, దీని వల్ల నువ్వు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పి అడిగే రైట్స్ ఎవరికి లేవు. కానీ సినిమా ద్వారా మనం మెసేజ్ ఇవ్వకపోయినా సరే సినిమా ద్వారా మనం ఎంటర్టైన్ చేయాలి. దానికి కూడా చాలా మంచి మంచి దారులు ఉన్నాయి. ఈ బూతు పురాణాలు పెట్టుకొని ఇలాంటి ఓవర్ యాక్షన్లు పెట్టుకొని సినిమాల్లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 5 ఏళ్ల కుర్రవాడు లేకపోతే ఒక 10 ఏళ్ల వయసు ఉన్న పిల్లవాడు, ఒక 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లవాడు ఇలాంటి పాటలు విని లాస్ట్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సినిమాలో ఇది కాదు, ఇది ఒరిజినల్ కాదు, ఇది నాకు సంబంధించిన పాట, నా వేలో ఈ సాంగ్ పాడానని చెప్పని చంద్రహాస్ గారు చెప్పడం జరిగింది.